ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి దాదాపుగా టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ ది తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణదే స్వయాన బంధువు అవుతారు. గల్లాజయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలపడంతో పెమ్మసాని చంద్రశేఖర్ కి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు కోడెల శివప్రసాద్ కి అత్యంత సన్నిహితులు. 2014లోనే నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ రాయపాటి సాంబశివరావు రాకతో చంద్రశేఖర్ కి బ్రేక్ పడింది. 2019లోనూ అదే పరిస్థితి కనిపించింది. రెండు 2024 ఎన్నికల్లో నర్సరావుపేట నుండి పోటీ చేయాలని భావించిన లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరబోతూ ఉండడంతో నర్సరావుపేట నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో గుంటూరు నుండి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా టీడీపీలో చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టీడీపీ అధినేత చంద్రబాబును చంద్రశేఖర్ కలిశారు. గత వారం రోజులుగా బుర్రిపాలెంలో చంద్రశేఖర్ నివాసంలో టీడీపీ నాయకులు వరుస భేటీలు అవుతూ ఉండడంతో పెమ్మసానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తోంది. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి దాదాపుగా టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ ది తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణకి స్వయాన బంధువు అవుతారీన. గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలపడంతో పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు కోడెల శివప్రసాద్ కి అత్యంత సన్నిహితులుగా చెప్తూ ఉంటారు. 2014లోనే నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ రాయపాటి సాంబశివరావు రాకతో చంద్రశేఖర్ కి బ్రేక్ పడినట్లయింది. 2019లోనూ అదే పరిస్థితి కొనసాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు, పెమ్మసానికి దాదాపుగా టికెట్ ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఎస్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుని హ్యాట్రిక్ కొట్టడానికి ఆ టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇందులో భాగంగా గల్లా జయదేవ్ గత 2 పర్యాలుగా కూడా గుంటూరు పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. అయినప్పటికీ ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం వినపడుతున్నటువంటి పేరు పెమ్మసాని చంద్రశేఖర్. ఇతను తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎన్ఆర్ఐ డాక్టర్ కూడా. అయితే ఈయన ఓన్ గా మెడిసిన్ తయారు చేసి దాంట్లో ముందుకెళ్లి ఆయన ఎన్ఆర్ఐలో అమెరికాలో సెట్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి టీడీపీ అధిష్టానం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దానికి సంబంధించి ఆ పెమ్మసాని చంద్రశేఖర్ పూర్తిగా కూడా ఆయన పనులు మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు కలిశారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. దానికి తోడుగా ఆ బుర్రిపాలెం గ్రామంలో గత వారం రోజులుగా కూడా అతనికి ఉన్నటువంటి టీడీపీ పార్లమెంట్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నాయకులతో కూడా ఆ సమావేశం జరుపుతా ఉన్నారు. సమావేశం జరిపి మరో 3 రోజుల్లోనే గుంటూరు వచ్చి గుంటూరు నుంచి కూడా పూర్తి స్థాయి వర్క్ స్టార్ట్ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే టీడీపీ అధిష్టానం మాత్రం ఆయనకి టికెట్ ఖరారు చేసినట్లుగా తెలుస్తా ఉంది. చేసిన తర్వాతే ఆయన ఈ యొక్క పనులు మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ పెమ్మసాని చంద్రశేఖర్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఫాదర్ సాంబశివరావు కోడెల శివప్రసాద్ కి స్వర్గీయ కోడెల శివప్రసాద్ కి అత్యంత సన్నిహితులు. అయితే 2014లోనే ఆయన ఎంపీగా నర్సరావుపేట నుంచి పోటీ చేయాల్సి ఉంది. కాకపోతే అప్పుడు రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ లోంచి ఆ రాష్ట్ర అంటే కొన్ని పరిణామాల రీత్యా రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ లోంచి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి 2014లో అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత
గెలుపొందారు. అదే తరహాలో మళ్ళీ 2019లో కూడా సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావుకి అక్కడ ఆ సీటు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 సార్లు ఆ పెమ్మసాని చంద్రశేఖర్‌కి సీటు ఇవ్వాల్సిన అటువంటి నేపథ్యంలో 2 సార్లు రాయపాటి సాంబశివరావుకి అక్కడ సీటు కేటాయించడం వల్ల నరసరావుపేటలో సీటు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా గుంటూరులో కూడా 2 సార్లు ఆ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవే పోటీ చేయడంతో ఈయన 2 సార్లు పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. చంద్రబాబు సానుకూలంగా ఉన్నప్పటికీ అప్పుడు పరిస్థితుల రీత్యా పోటీ చేయడానికి ఆయన ఒక టికెట్ కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ గల్లా జయదేవ్ ఎప్పుడైతే పార్టీకి రాజీనామా చేయడం, అదేవిధంగా రాజకీయాల నుంచి తప్పుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చిన అంశాలని చెప్పుకోవచ్చు. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పటి నుంచో కూడా పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. దానికి తోడుగా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులతో కూడా సాన్నిహితం ఉంది. గతంలో 2014, 2019లో ఆయన రాయపాటి సాంబశివరావు ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడ ఆయన దగ్గరుండి ఎన్నికలు సమీక్షించినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆయన అంటే మొదటి నుంచి కూడా ఆ కుటుంబ నేపథ్యం అంతా కూడా వాళ్ళు అంటే సేవాభావంతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో అతను ఈ రాజకీయాల్లోకి రానున్నట్లుగా రాజకీయాల్లోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పెమ్మసాని ఇప్పుడు గుంటూరు నుంచి పోటీ చేయడానికి అయితే సంసిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈసారి కూడా 2024లో కూడా నరసరావుపేట నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ లావు కృష్ణదేవరాయలు ఇప్పటికే వైసీపీకి ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మరికొద్ది 2-3 రోజుల్లో లావు కృష్ణదేవరాయలు టీడీపీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ టికెట్ ఈసారి కూడా అతనికి అవకాశం లేకపోవడంతో గుంటూరులో గల్లా జయదేవ్ లేకపోవడంతో గుంటూరు టికెట్ ఆయనకి కేటాయిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి మరో 2-3 రోజుల్లో కూడా ఈ టికెట్ అనౌన్స్మెంట్ జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ఇప్పటికే ఆయన పూర్తిగా కూడా వర్క్ స్టార్ట్ చేసి అందరితో సమీక్షలు నడిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా ఈ పెమ్మసాని చంద్రశేఖర్ ద్వారా మాత్రం టీడీపీ మూడోసారి కూడా, ఎందుకంటే 2014, 2019 2 సార్లు గుంటూరు నుంచి పార్లమెంటు ఎంపీ పార్లమెంటు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి మాత్రం టీడీపీ సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఎస్ సాంబశివరావు, అంటే పెమ్మసాని విషయం కొంచెం పక్కన పెడితే మనం వైసీపీ నుంచి టికెట్ దొరక్క ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేయడానికి మనకి లావు కృష్ణదేవరాయలు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన 2 రోజుల్లో అయితే టీడీపీలో చేరుతారని కూడా మీరు చెప్తున్నారు. అంటే మరి ఆయనకి ఎక్కడ సీట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఎందుకంటే లావు కృష్ణదేవరాయలు మన వైసీపీ పార్టీని ఎందుకు వీడారో మనకి అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే వైసీపీకి ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చారు. అక్కడ పోటీ చేయడానికి ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయనకి గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్పారు. నరసరావుపేట ఆ పార్లమెంట్ సీటు లావు కృష్ణదేవరాయలకి ఇవ్వనని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన పూర్తిగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు చూసాం. అయితే ప్రస్తుతం అయితే ఆయన హోల్డ్లో ఉన్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబుతో అదేవిధంగా లోకేష్ తో లావు కృష్ణదేవరాయలు ఆ టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి టికెట్ మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే నరసరావుపేట ఇప్పటి వరకు టీడీపీ ఏ ఒక్క క్యాండిడేట్ ని కూడా ఆ టీడీపీ ఖరారు చేయలేదు. లావు కృష్ణదేవరాయలు మరో 3 రోజుల్లో, అంటే ఈ నెల 22వ తారీఖు టీడీపీలో ఆయన అధికారికంగా చేరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన సన్నిహితులతో పాటు ఆయన టీడీపీలో చేరే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే లావు కృష్ణదేవరాయలకి ప్రస్తుతం నరసరావుపేట సీటు కేటాయించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా పోటీ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. దానికి తోడు పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన సూపర్ స్టార్ కృష్ణకి, అంటే బుర్రిపాలెం స్వగ్రామం సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామం, అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణకి అదేవిధంగా మహేష్ బాబుకి ఇద్దరికి కూడా ఆయన స్వయాన బంధువు అవుతారు. ఈ నేపథ్యంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలకి అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆ సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కూడా స్నేహితులుగా తెలుస్తా ఉంది. ఒక పక్క లావు కృష్ణదేవరాయలు ఏమో నరసరావుపేట నుంచి, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఏమో గుంటూరు పార్లమెంట్ నుంచి అయితే పోటీ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సిందే ఆలస్యం. ఇప్పటికైతే ఈ ఇద్దరు కూడా ఒక పక్క నిన్న చూడొచ్చు అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట వచ్చారు. దానికి తోడుగా లావు కృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి టీడీపీ ఫ్లెక్సీలు కూడా నరసరావుపేటలో వెలవడం జరిగింది. ఆయనకు సంబంధించి ఇప్పటికే వైసీపీ జెండాలను తీసేసి కూడా లావు కృష్ణదేవరాయలు టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టీడీపీలో చేరతారని చెప్పి కూడా ఒక సంకేతం అయితే పంపించారు. మరి లావు కృష్ణదేవరాయలు అయితే టీడీపీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి వీరిద్దరు కూడా టీడీపీ నుంచి పోటీ చేయడానికి సంసిద్ధం అవుతున్నట్టు అయితే తెలుస్తా ఉంది. అంటే సాంబశివరావు, ఇంకోటి కూడా, అంటే పెమ్మసానికి దాదాపుగా టికెట్ ఖరారైన నేపథ్యంలో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ని పరిగణలోనికి తీసుకున్నారని అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. గత 2000 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సార్లు కూడా 2014లో 2019లో 2019 ఎన్నికలు చూసాం. జగన్ సునామీ ఏ విధంగా ఉందో చూసాం. ముఖ్యంగా అక్కడ 151 సీట్లతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో కూడా గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే గుంటూరు పార్లమెంట్ పరిధి మొత్తం కూడా టీడీపీకి చాలా ప్లస్ పాయింట్ గా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే
గుంటూరు అంటే 2 సార్లు 2000 రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014, 2019 2 సార్లు గెలిచారు కాబట్టి ఈసారి కూడా ఇక్కడ నుంచి విజయం సాధించడానికి అయితే టీడీపీ సన్నాహాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆ టీడీపీ భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన 2014లో 2019లో టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన 2 సార్లు కూడా టికెట్ కోల్పోవడం జరిగినటువంటి నేపథ్యంలో ఈసారి గల్లా జయదేవ్ ఇక్కడ నుంచి పోటీ చేయట్లేదని పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తెలపడంతో ఆయనకి పెమ్మసాని చంద్రశేఖర్ కి కలిసి వచ్చినట్టుగా తెలుస్తాం. దానికి తోడుగా పెమ్మసాని చంద్రశేఖర్ గల్లా జయదేవ్ కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన ఇద్దరు కూడా గల్లా జయదేవ్ అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ బంధువులే కాబట్టి గల్లా జయదేవ్ కి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సత్సంబంధాలను ఈ నేపథ్యంలోనే గల్లా జయదేవ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి చంద్రబాబుకి సూచించినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఆయన 2 సార్లు కూడా టికెట్ కోసం ఆశించారు కాబట్టి ఈసారి అతనికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా యువకుడు అదేవిధంగా డాక్టరు దానికి తోడుగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పెమ్మసాని చేస్తా ఉన్నాడు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో అతనికి అత్యంత సన్నిహితులు గాని కుటుంబీకులు గాని ఉన్న నేపథ్యంలో ఇతనైతే ఈ పార్లమెంట్ నుంచి కరెక్ట్ అని చెప్పేసి టీడీపీ భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పెమ్మసాని చంద్రశేఖర్ ని గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి టీడీపీ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి తోడు ఇప్పటికే ఆయనకి టీడీపీ అధిష్టానం నుంచి అయితే పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా అధికార ప్రకటన ఒకటే ఉంది. దానికి అందుకే ఆయన ముందు నుంచే గత వారం రోజులుగా కూడా ఆయన సొంత గ్రామం అయినటువంటి బురిపాలెంలో పూర్తిగా వర్క్ స్టార్ట్ చేసేసి అందరు పార్లమెంట్ లో పరిధిలో ఉన్నటువంటి మెయిన్ నాయకులు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తా ఉన్నారో ధూళిపాల నరేంద్ర అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇట్లాంటి వాళ్ళందరితో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ముందుకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒక 2-3 రోజుల్లో మాత్రం అధికారిక ప్రకటన వస్తే ఆయన పూర్తిగా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్ సంశరు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.